ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తొలి అడుగులు పడ్డాయని, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత 5 సంతకాల రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేశారని అన్నారు. యువతకు, పెన్షనర్లకు, అదేవిధంగా నిరుద్యోగులకు స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేయడం వంటి పథకాలతో పాటు ముందు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చేతనైతే మంచి సలహాలు ఇవ్వాలని అన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనంగా ఉన్న మాటని సునీత తెలిపారు. అందరికీ నమస్కారం. చాలా 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 సంతోషంగా ఉందండి. విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈరోజు పెట్టినటువంటి తొలి 5 సంతకాలు, ఇందులో మొదటిది మెగా డిఎస్సి. ఆయన మనకి మాట ఇచ్చిన ప్రకారం యువత భవిష్యత్తు కోసం నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పి ఆయన మనకి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకాన్ని 16,347 టీచర్ పోస్టులు భర్తీ కోసం మెగా డిఎస్సి పైన ఆయన సంతకం చేయడం జరిగింది. ఇది మెగా డిఎస్సి అంటే, ఇది మాట మీద నిలబడటం అంటే. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఇస్తాను అని ఆ రోజు యువతందరికీ కూడా హామీ ఇచ్చాడు. మరి 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా మెగా డిఎస్సి మాట దేవుడెరుగు, కనీసం మామూలు డిఎస్సి కూడా ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇక రెండవ సంతకం, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం చేయడం జరిగింది. ఆయన మాట ఇచ్చారు మనకి ప్రచారంలో, వస్తూనే నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ రెండో సంతకాన్ని పెడతానా అని ఆయన మనకి ముందే చెప్పిన విధంగా ఈరోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఈరోజు రెండో సంతకాన్ని పెట్టడం జరిగింది. మన భూములను దోచుకోవటానికి జగన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తూ, జగన్ రెడ్డి కుతంత్రాలన్నింటినీ కూడా తిప్పి కొడుతూ ఈరోజు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకాన్ని పెట్టడం జరిగింది. ఇక మూడవది, అవ్వాతాతలందరికీ కోసం పింఛన్ని 4,000 పెంపు చేస్తూ ఈరోజు మూడో సంతకాన్ని పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మనకి హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 చేస్తానని మనకి ఏ విధంగా మాటిచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటూ, అది కూడా ఏప్రిల్ నెల నుంచే వర్తించేలాగా, అంటే ఈ జులై నెలలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆ నెలలో వచ్చే 4,000 రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను 3,000 రూపాయలు కలిపి జులై నెలలో 7,000 రూపాయలు, ఆ తర్వాత ఆగస్టు నుంచి నెల 4,000 రూపాయలు పెన్షన్ అందుకునే విధంగా ఈరోజు మూడవ సంతకాన్ని పెన్షన్ పెంపు చేస్తూ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అవ్వాతాతలందరూ కూడా ఇక సంతోషంగా ఉండండి, ఇక మీకు ఏ భయము లేదు, మీ పెద్ద కొడుకు వచ్చేశాడు. మరి 2019లో జగన్ రెడ్డి మాటిచ్చాడు, నేను అధికారంలోకి రాగానే 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్, అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2014లో 2,200 ఉన్నటువంటి పెన్షన్ని 2,000 చేశారు. ఆ 2,000 ఉన్న పెన్షన్ని నేను అధికారంలోకి వచ్చాక 3,000 చేస్తానని జగన్ రెడ్డి మాటిచ్చి అధికారంలోకి వచ్చాక